ఇష్టమైనది. దీపావళి అంటే దీపాల వరుస. దీపావళి పండుగ నాడు ప్రజలు తమ ఇళ్లలో దీపాలు వరుసగా వెలిగిస్తారు. అందువల్ల దీనికి దీపావళి అని పేరు వచ్చింది. దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి, అది కూడా పండుగ రోజు. ఈ దీపావళి పండుగ ప్రతి సంవత్సరం అశ్వయుజ బహుళ అమావాస్య నాడు వస్తుంది. ఈ పండుగను జరుపుకోవడానికి ఆధారమైన కథ ఉంది. భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసుని శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోక కంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టి పీడించాడు. నరకాసుని బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించిన సత్యభామతో నరకాసుని సంహరింపజేశాడు. నరకాసుని సంహారంతో అందరూ ఆనందించారు. అప్పటి నుండి నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్దశిగా, మరునాడు దీపావళిగాను ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. నరక చతుర్దశి నాడు ఉదయమే లేచి తలంటుకుని స్నానాలు చేస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు. ఇంటిని మామిడి ఆకులతో, బంతి పూలతో అలంకరిస్తారు. పిండి వంటలు చేసుకుని తింటారు. రాత్రి దీపాలు వెలిగించి బాణసంచ కాలుస్తారు. నరుకుని మరణంతో తమ అంధకారం కలిగినందుకు గుర్తుగా ఈ దీపాల పండుగ చేస్తారు. ఈ విధంగా దీపావళి పండుగ ఆనందాలు హరివిల్లుగా, ఆనందాల విరుజల్లుగా సాగుతుంది. ఈ పండుగను భారతీయులందరూ